ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ సిబిఎన్ గారు లేటెస్ట్‌గా పవర్ డీల్‌ని అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. అది కూడా సూపర్ డీల్. ఈ సూపర్ డీల్ ఎందుకు చెప్పాను అనేది దానికి రీజన్ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బిఫోర్ గోయింగ్ ద వీడియో, ఈ వీడియో చేసే ముందు అసలు మన ఏపీ స్టేట్‌లో ఇప్పటివరకు జరిగిన పవర్ పర్చేస్ డీల్స్‌లో విచ్ ఈస్ ద బెస్ట్ అని నేను గూగుల్‌లో కీవర్డ్ ఇస్తే నాకొక సూపర్ ఆన్సర్ ఇచ్చింది గూగుల్. సో, ఆ ఆన్సర్ కూడా నేను తర్వాత చెప్తాను. అయితే గతంలో జగన్ గారు సెకీతో ఏదైతే పవర్ పర్చేస్ డీల్ అగ్రీమెంట్ చేసుకున్నారో, అది పర్ యూనిట్ కాస్ట్ 2.49 పైస్‌కి పర్చేస్ చేశారు. అది కూడా 25 ఇయర్స్‌కి ఆ డీల్ అగ్రీమెంట్ జరిగింది. అయితే ఆ టైంలో జగన్ గారు ఏదైతే సెకీతో పవర్ పర్చేస్ డీల్ అగ్రీమెంట్ చేసుకున్నారో, తర్వాత సిబిఎన్ గారు పవర్‌లోకొచ్చిన తర్వాత జగన్ గారి మీద ఆ పవర్ డీల్ మీద చాలా విమర్శలు చేశారు. చాలా ఎన్నో కోర్స్ ఆఫ్ బ్రైబరీస్ జరిగిందని చెప్పి విమర్శలు చేశారు. అటు విజనరీ టీమ్‌తో పాటు ఇటు టీవీ ఛానెల్స్‌లో గూడా రోజుకి 2, 3 డిబేట్‌లు పెట్టి జగన్ గారు డీల్‌ని బురద జల్లడం చాలా జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా సిబిఎన్ గారు సూపర్ డీల్ అని చెప్పాను కదా! వినండి. యాక్సిస్ పవర్ ఎనర్జీ కంపెనీతో పర్ యూనిట్ 4.60 పైసాకి ఆయన పర్చేస్ చేయడం జరిగింది. అది కూడా 25 ఇయర్స్ వరకు. ప్రీవియస్‌గా జగన్ గారి రెజ్యూమ్‌లో సేమ్ డీల్ 25 ఇయర్స్ వరకు 2.49 పైస్‌కి జగన్ గారు పర్చేస్ చేస్తే, దాన్ని జగన్ గారు చాలా ఎక్కువకి పర్చేస్ చేశారు అని చెప్పి చాలా విమర్శలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సిబిఎన్ గారు యాక్సిస్ పవర్ ఎనర్జీతో 4.60 పైస్‌కి పర్చేస్ చేయడం జరిగింది. అది కూడా 25 ఇయర్స్ వరకు. సో, ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే, ఏదైతే సిబిఎన్ గారు 4.60 పైస్‌కి పర్చేస్ చేసిన డీల్‌లో 25 ఇయర్స్‌లో ఒకవేళ పవర్ ఎనర్జీ సెక్టార్స్ ఏదైనా తగ్గిస్తే రేట్లు, సో, అది తగ్గించడం కుదరదు అని చెప్పి అక్కడ డీల్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఏపీలో ఇప్పటివరకు జరిగిన బెస్ట్ పవర్ సప్లై డీల్స్ ఏది అని గూగుల్‌లో టైప్ చేస్తే నాకు ఏం ఆన్సర్ వచ్చింది తెలుసా? జగన్ గారు ఏదైతే సెకీతో ఒప్పందం చేసుకున్నారో దట్ ఈస్ ద బెస్ట్ పవర్ పర్చేస్ డీల్ ఇన్ ఏపీ అని చెప్పి గూగుల్‌లో ఆన్సర్ వచ్చింది. సో, మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పిన కీవర్డ్ ఒకసారి గూగుల్‌లో ఎంట్రీ చేయండి. యూ మీరు చాలా క్లియర్‌గా మీకు ఐడియా వస్తది. సో, అప్పుడు ఎవరైతే సో కాల్డ్ విజనరీ టీమ్ జగన్ గారిని విమర్శించారో చాలా ఎక్కువ రేట్‌కి పర్చేస్ చేశారు అని చెప్పి, ఇప్పుడు అదే విజనరీ టీము ఇప్పుడు ఎందుకు సిబిఎన్ గారిని విమర్శించట్లేదు? ఈ టీవీ ఛానెల్స్‌లో ఎందుకు డిబేట్స్ పెట్టట్లేదు? ఫైన్. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. జగన్ గారి సెకీతో ఒప్పందం చేసుకునేది 2021లో ఒప్పందం జరిగింది. సో, అయితే పవర్ చార్జెస్ పెరిగినియి కదా! 4 ఇయర్స్‌కి అని చెప్పి మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో ఇక్కడ ఈ పవర్ అగ్రీమెంట్ ఏదైతే ఉందో, ఇన్ ఫ్యూచర్‌లో 25 ఇయర్స్ ఏదైతే ఈ టైమ్ పీరియడ్ ఉందో, ఈ 25 ఇయర్స్‌లో ఒకవేళ పవర్ చార్జెస్ తగ్గితే తగ్గించకూడదు అని చెప్పి అగ్రీమెంట్‌లో ఉంది. ఇప్పుడు జగన్ గారు చేసిన డీల్‌ని, సిబిఎన్ గారు చేసిన పవర్ పర్చేస్ డీల్‌ని కంపేర్ చేస్తే, జగన్ గారు 2.49 పైస్‌కి పర్చేస్ చేశారు. సిబిఎన్ గారు 4.60 పైస్‌కి పర్చేస్ చేశారు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఈ గ్రీన్ ఎనర్జీ గాని, పవర్ సెక్టార్స్‌లో ఇచ్చే సోలార్ ఎనర్జీ పవర్ సప్లై వాళ్ళు యూనిట్‌కి ఏదైనా రేట్స్ తగ్గిస్తే కాంపిటీషన్ వచ్చి, సో, ఎవరికి నష్టం ఎక్కువొస్తది? ఏ డీల్‌లో ఎక్కువ నష్టం ఉంటుంది? సిబిఎన్ గారు చేసిన డీల్‌లో ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే జగన్ గారు చేసిన డీల్ 2.49 పైసా ఒకవేళ తగ్గితే మహా అయితే ఒక 1 ½ రూపీ తగ్గచ్చేమో. అదే మన సిబిఎన్ గారు చేసిన డీల్‌లో ఒకవేళ ఇన్ ఫ్యూచర్‌లో పవర్ సప్లై కంపెనీస్ మేము 1 ½ రూపీకి ఇస్తామని చెప్పి అప్పుడు ఏదైనా వస్తే, సో, మనకి ఎంత లాస్ అవుతుందనేది ఒకసారి ఆలోచించండి. సో, ఈ సిబిఎన్ గారు చేసిన డీలు, జగన్ గారు చేసిన డీల్‌లో విచ్ ఈస్ ద బెస్ట్ డీల్ అనేది గూగుల్ అయితే ఆన్సర్ ఇచ్చింది. మరి మీరు ఏమనుకుంటున్నారు? జగన్ గారు చేసిన డీల్ బెస్టా? సిబిఎన్ గారు చేసిన డీల్ బెస్టా? అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.